దెర్ ఈజ్ నథింగ్ యూ కెన్ డూ. సమాజానికి ఎదురు తిరిగినప్పుడు నువ్వెంత గొప్పవాడివైనా నీకు జరిగే మొట్టమొదటి సత్కారం నీ గొంతు నొక్కాడు. నువ్వు చెప్పే ఏ విషయాన్నైనా తీసి అవతల పారేస్తాడు. నీ మాటకి ఎలాంటి విలువ ఉంటుంది. నువ్వు చెప్పే కారణాలు ఏవైనా రిజెక్ట్ చేస్తారు. దానికి కారణంగా నువ్వు వేసుకున్న చెప్పుల దగ్గర నుండి నువ్వు పుట్టిన జాతి వరకు ఏదైనా చూపిస్తాడు. ఎందుకంటే చెప్పే విషయం కంటే చెప్పేవాడు మనోడా కాదా అనేది ముఖ్యం వాళ్ళకి. ఓ మనిషి ఐడియాలజీ అర్థం చేసుకోవడం కంటే వాడిని జడ్జ్ చేయడం చాలా ఈజీ. కానీ వాడి చిన్న ఆలోచన అర్థం చేసుకోలేని అజ్ఞానులు పూర్తిగా ఆ వ్యక్తిని ఎలా జడ్జ్ చేయగలరు నాకెప్పటికీ అర్థం కాదు. కానీ అలాగే జరుగుతుంది. చూడు, నీలాంటి వాళ్ళ విలువలు, సిద్ధాంతాలు తూకాలు పెట్టి మరి కొలవచ్చు. కానీ తూకాలు దూదితో తయారు కాదు. మనుషుల అంతరాత్మ మాత్రం దూది లాంటిది. తెలుసుగా, దూది రూపం ఉండదు, అలా ఒదిగిపోతుంది. ఎలా పడితే అలా వంచచ్చు, ముందుకి వెనక్కి. బియ్యం పిండితో చేసే మురుకుల్లా వాళ్ళు అంతే. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పచ్చు నాకంటే బాగా, వాళ్ళు నేను ఎందుకు హైర్ చేసుకోవాలి. కానీ వాళ్ళు నీ మాట వింటారు, నా మాట వింటారు. ఎందుకంటే నేను మధ్యవర్తి, వాళ్ళలా అనిపించే ఒకటి. 2 పాయింట్స్ మధ్య దూరాన్ని తగ్గించేది ఒక స్ట్రైట్ లైన్ కాదు, నాలాంటి మధ్యవర్తి. అందుకే నాలాంటి వాళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటే నీకు వాళ్ళకి దూరం అంత తక్కువ అవుతుంది. ఇదే ఆ మూర్ఖుల సైకాలజీ.